గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం కదా. సో ఇలాంటి కొంత మంచి ఆలోచనల వల్ల ఇట్లాంటి సేవా కార్యక్రమాలు అయితే జరుగుతుంటాయి. జిహెచ్ఎంసీ డ్రైనేజ్ వర్కర్లను గుర్తించి, అంటే వాళ్ళు కూడా పొద్దున్నే వచ్చి కష్టపడతారు, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి మార్నింగ్ వీళ్ళకి టిఫిన్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇది అసలు ఎలా చేయాలనిపించింది, ఎప్పుడెప్పుడు చేస్తున్నారు, ఏంటి, ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ హాయ్ సార్. హలో సార్ ఏంటి అసలు ఆలోచన ఎలా వచ్చింది, దీనికి పునాది ఏంటి? మేము దీన్ని కోవిడ్ పీరియడ్లో మొదలుపెట్టాము. కోవిడ్లో చేసాము. కోవిడ్ చేసినాక ఈ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ అప్పటికే 5:30, 6కే వీళ్ళు బయటకు వచ్చేసి ఊడుస్తూ కనపడతా ఉంటారు. జిహెచ్ఎంసీ వర్కర్స్, డ్రైనేజీ వర్కర్స్, వీళ్ళకి ఏదో ఒకటి పొద్దున్నే ఈ సమ్మర్లో అందించాలన్న ఆలోచనతోటి మొదలుపెట్టిన కార్యక్రమం ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మట్టుకి ఇద్దాము అనే ఆలోచన మెయిన్. ఆ తరుణంలోనే నేను అనుకుని మా ఫ్రెండ్స్ని కాంటాక్ట్ చేస్తే అందులో సత్యనారాయణ గారు ఉన్నారు, ఓఎస్డి గారు, మీరు మొదలుపెట్టి చేయండి, ఏది కావాలంటే అది చేస్తానని మోరల్ సపోర్ట్, ఫైనాన్స్ సపోర్ట్ రెండు ఇచ్చారు. దాంతో మాకు ఇంకా ధైర్యం వచ్చింది. ఫ్రెండ్స్ కూడా అందరూ చేద్దాం అని చాలా ఉత్సాహంగా, స్పోర్టివ్గా ఏదో ఒకటి చేయాలి, మంచి ఆలోచన ఇది, చేద్దాం అనే ఉద్దేశంతో మొదలుపెట్టాము. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు సార్? ఇది ఇప్పటికి 16 రోజులు అయిపోయిందండి. 17వ రోజు ఇది. 17 రోజుల నుంచి చేస్తున్నాం. ఈ నెల ఆఖరి వరకు చేద్దామని, ఈ సమ్మర్ టైం మొత్తం చేద్దామని. దానికి తోడు మేము మొదలుపెట్టినాక కాలనీలో అమోఘమైన స్పందన మొదలైంది. ఈ స్పందన ఎవరి కాళ్ళు వచ్చి, మేము ఒకరోజు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము స్పాన్సర్ చేస్తాము, ఒకరోజు మా పేరు మీద చేయండి, ఒకరోజు మా పేరు మీద చేయండి అని కంటిన్యూగా నడుస్తూనే ఉంది ఇన్ని రోజుల నుంచి. అంటే మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు ఫ్రెండ్స్ అందరు కలిసి, సో అందరూ ఇంకా స్టార్ట్ చేస్తే మోరల్ సపోర్ట్ వాళ్ళు కూడా ఏంటంటే అనుకోకుండా, ఎవరు మేము అడగలేదు, మేము చేద్దాం అనుకున్నాం, వాళ్ళంతా వాళ్ళే వచ్చి మా బర్త్డే ఉందండి, మా మ్యారేజ్ డే ఉంది, ఇలాంటి కార్యక్రమం మేము కూడా కొంచెం ఒక చేస్తాం, పిల్లల బర్త్డే ఉంది, మేము కూడా మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగి వాళ్ళంతా వాళ్ళు వచ్చారు. తప్పించి ఇట్లా ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత అందరూ వచ్చి హెల్ప్ చేస్తామని అనడం ఎలా అనిపించేది ఏముంది, అందరికీ హెల్ప్ చేస్తున్నట్టు అందరికీ మంచిదే కదా. మేమేం చేయమని అడగలేదు, వాళ్ళంతా వాళ్ళు వచ్చారు. సరే వచ్చిన వాళ్ళు కాదనకూడదు కదా, సరే ఓకే అన్నాను. ఒక్కో రోజు ఒక్కొక్కరు చేస్తున్నారు, ఎవరు లేకపోతే మీ ఇద్దరం చేస్తాం. స్పాన్సర్ ఉంటే స్పాన్సర్ లేకపోతే మేము ఇద్దరమే, వినయ్ బాబు గారు నేను కలిపి చేస్తాం. అది ఇక్కడ జరిగే కార్యక్రమం. ఎందుకంటే పాపం పొద్దున్నే లేచి మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. కాలనీలో ఒక మంచి పని చేస్తే ఇంతమంది స్పందిస్తారని చెప్పి, అది మొత్తానికైతే సపోర్ట్ చాలా మంచిగా ఉంది, రెస్పాన్స్ చాలా బాగుంది. మీకు చాలా అంటే హెల్ప్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాకు ఫైనాన్స్ గా హెల్పే కాదు, స్వచ్ఛందంగా మా కాలనీలో ఇంత అవేర్నెస్ ఉందన్న ఐడెంటిఫికేషన్ కూడా మాకు ఇప్పుడే అయింది. ఏదైనా మంచి పని చేస్తే ఇంతమంది ముందుకు వస్తారని దాదాపు 95% ముందుకు వచ్చింది. నిజంగా జిహెచ్ఎంసీ కార్మికులను, పారిశుద్ధ కార్మికులను గుర్తించి మీరు ఈ విధంగా ఆలోచించారు, చాలా మంచి ఆలోచన. వాళ్ళు తెల్లవారుజామున లెగిస్తారు కదా, వాళ్ళకి మరి ఏం చేస్తారో తెలియదు, ఇంట్లో వాళ్ళు టిఫిన్ చేసుకుంటారు లేదు, వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారో తెలియదు. అట్లా ఈ ఒక మంచి ఆలోచన వినయ్ బాబు గారికి కలిగింది అనమాట, బుల్స్ వినయ్ బాబు కలిగింది. దాన్ని పుణ్యమంతులు సత్యనారాయణ గారితో షేర్ చేసుకుంటే ఈయన వెంటనే దేనికైనా సిద్ధమే, ఆర్థికంగా ఎంతైనా సరే నేను సపోర్ట్ చేస్తాను, అవసరమైతే మొత్తం నేనే పెట్టుకుంటాను, ఏదైనా చేద్దాం, సపోర్ట్ చేయడం వల్ల మాకు మరింత ఉత్సాహం కలిగి చేయడానికి చాలా బాగుంది. అలాగే సత్యనారాయణ గారు ఇట్లాంటి సేవా కార్యక్రమం కాకినాడలో కూడా చేస్తాడు. ఆయన చిన్న పిల్లలు, మాటలు రాని పిల్లలు, చెవిటి మూగ పిల్లలు అది ఉంటారు కదా, వాళ్ళకి రెగ్యులర్ ఓల్డ్ ఏజ్ హోమ్ రెగ్యులర్ చేస్తాడు. ఆయన సపోర్ట్ ఇవ్వడం వల్ల సత్యనారాయణ గారు, పుణ్యమంజు సత్యనారాయణ గారు, ఆయన ఇవ్వడం వల్ల మాకు మరింత ఉత్సాహం కలిగింది. అలాగే ఇది స్వచ్ఛంగా చిన్న ఫోటోలు లేదా ఆ నోట ఈ నోట తెలిసి చాలా మంది, సరే ఈ రోజు మా పుట్టినరోజు, పెళ్లి రోజు, మా పిల్లల బర్త్డే, ఇవాళ కూడా ఎవరు బర్త్డే,
పాప బర్త్డే మేము స్పాన్సర్ చేస్తా ఉంటే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం. ఒక మంచి కార్యక్రమం చేస్తా ఉంటే సపోర్ట్ చేయడానికి చాలా మంది మంచి మనుషులు సమాజంలో ఉన్నారని, అందులో మా కాలనీలో మరింత ఎక్కువ ఉన్నారని మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఆకలి తీర్చడం. వీళ్ళు తెల్లవారుజామునే వస్తారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకు తెలియకుండా మన జీవితాల్లో ఒక భాగం. వాళ్ళు పొద్దున్నే తుడిసి వెళ్ళిపోతారు, మనం ఏం మాట్లాడడం, కానీ వాళ్ళు మన జీవితాల్లో ఒక భాగం. వాళ్ళు శుభ్రం చేయడం వల్ల కదా ఇదంతా జరిగేది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. ఫస్ట్ ఏదో మామూలుగా సత్యనారాయణ గారు, వినయ్ బాబు గారు స్టార్ట్ చేశారు. రెస్పాన్స్ వచ్చింది. దీని అవసరం అయితే మే నెలాఖరు అన్నారు కానీ చెప్పలేము. ఎండలు ఇంకా కొనసాగితే అదే ఎన్ని రోజులు కొనసాగితే అన్ని రోజులు. అధికారులు పూర్తి సపోర్ట్ చేస్తున్నారు. డిసి సురేష్ గారు అయితే 4-5 సార్లు వచ్చారు. అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు బాగా సపోర్ట్ చేస్తారు. అలాగే సత్యనారాయణ గారు జిహెచ్ఎంసీ కమిషనర్ కన్నన్ గారితో మాట్లాడితే ఆయన బాగా సపోర్ట్ చేసి నేను స్వయంగా వస్తాను అనేది, కొంచెం బిజీగా ఉన్న వాళ్ళు రాలేపారు కానీ ఇవాళ రేపు నుండి వస్తారనమాట. ఆయన స్వయంగా వస్తాను, చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తారు. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మేము చేస్తున్నాం, ఒక 4 కాలనీలు చేస్తున్నాం. ఇది పారిశుద్ధ్య కార్మికులే కాకుండా టోటల్ గా ఆ సివరేజ్ వాళ్ళు లేకపోతే వాటర్ సంబంధించిన వర్క్స్ వీళ్ళందరూ యాడ్ అయ్యారు. వస్తున్నా 4-5 కాలనీలు కూడా వస్తారు. మమ్మల్ని ఇది చూసి, ఇప్పుడు మీరు వచ్చారు, మీ దాంట్లో చూసి ఇంకో 10 కాలనీలు, ఒక 20 కాలనీలు మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఆ కాలనీలు ఇలాంటివి చేస్తే చాలా మాకు మా ప్రధాన ఉద్దేశం అదే అనమాట. ఎక్కువ మంది ఆకలి తీర్చాలి, వీళ్ళకి జరగాలని మాకు అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం. ఐటమ్స్ కూడా డిఫరెంట్ చూడండి, ఏ రోజు కూడా ఒక రోజు పెట్టిన టిఫిన్ ఇంకో రోజు పెట్టాం. ప్రతిరోజు 2 టిఫిన్లు పెడతాం. ఒక ఎగ్, ఒక అరటిపండు, బటర్ మిల్క్, 2 రకాల టిఫిన్స్, తాగడానికి మంచినీళ్ళు. ఏదో మన చీప్ క్వాలిటీ డైలీ తీసుకునే దానికంటే బెటర్ ఫుడ్ పెడతాం, మంచి హోటల్స్ కూడా ఇస్తాం. మనీషా గారు మోస్ట్లీ ఇనిషియేట్ తీసుకున్నప్పుడు కూడా మంచి బ్యాక్ బోన్ సపోర్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో అంటే ఎందుకు చూపిస్తున్నానంటే వీళ్ళ ఫ్యామిలీని ఇట్లా హెల్ప్ చేసినప్పుడు ఇంకో నలుగురు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. సో ఒక మంచి సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కూడా. సో మా ఛానల్ ద్వారా చూపించడం మాకు చాలా హ్యాపీగా ఉంది, మీరు చేసే మంచి పనులు. సో చెప్పండి మేడం, మీ ఏంటి జిహెచ్ఎంసీ వీళ్ళని గుర్తించడానికి గల కారణం? దీనికి కోవిడ్ టైంలో స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఇనిషియేషన్ అప్పుడు మొదలైంది. సో తర్వాత ఇప్పుడు ఈ సమ్మర్లో కూడా దే ఆర్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చేస్తారు. సో అప్ టు 12-1 ఈ మండు వేసవిలో ఎండల్లో వర్క్ చేస్తూ ఉంటారు. సంథింగ్ మనం ఏదైనా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన కలిగింది నాకు, వినయ్ బాబు గారికి. సో మా ఆలోచనని ముందుకు తీసుకెళ్ళటానికి మాకు సపోర్ట్ సిస్టమ్ కింద చాలా మంది యాడ్ అయ్యారు. సో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో వీళ్ళందరికీ కూడా మనం ఏదో పెట్టాము, ఏదో నామకే వాస్తే చేద్దాము అనే ఆలోచనతో కాకుండా మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇద్దాము అనే ఒక ఆలోచనతో రోజు ఒక బాయిల్డ్ ఎగ్, ఒక అరటిపండు, చల్లటి మజ్జిగ, తర్వాత 2-3 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి, సో మొన్న April 19th నుంచి స్టార్ట్ చేసాము. సో May 31st వరకు అని అనుకున్నాము. సో అప్పటి వరకు అయితే డెఫినెట్ గా కంటిన్యూ అవుతుంది ఈ ప్రోగ్రాము. ద పీపుల్ ఎవరైతే వస్తున్నారో ముందు లిటిల్ బిట్ ఒక 30 నుంచి స్టార్ట్ అయింది. తర్వాత నౌ ఇట్ గోస్, ఇప్పుడు ఆల్మోస్ట్ 60-70 ఒక్కొక్క రోజు అయితే 100 people కూడా వస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. సో సంథింగ్ ఇట్స్ ఇన్ వాళ్ళకి ఒక వాట్ యూ కాల్, ఇది ఒక మనం సొసైటీకి ఏదైనా మనం అంతగా చేద్దాం అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. ఇట్ ఈస్ గోయింగ్ వెరీ వెరీ వెల్. యూ కెన్ చెక్ విత్ మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళతో కూడా మీరు మాట్లాడవచ్చు. వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చు మీరు. సో ఇట్ ఈస్ గోయింగ్ సో వెల్. థ్యాంక్ యూ. మోస్ట్లీ కన్సిడర్ చేయరు జిహెచ్ఎంసీ కార్మికులు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ. వాళ్ళు పాపం పొద్దున్నే వస్తారు, కష్టపడి రోజంతా ఎండలో పని చేస్తారు, మార్నింగ్ నిద్ర లేకుండా పని చేస్తారు, తిన్నారో లేదో అంతా చేస్తారు. వాళ్ళకి మాత్రం సరైన గుర్తింపు మాత్రం రాదు. బట్ మీరు ఇట్లా ఇనిషియేట్ తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా చెప్పడం రెస్పాన్స్? సో వాళ్ళు మేము మాట్లాడినప్పుడు వాళ్ళ ఫేసెస్ లో హ్యాపీనెస్ ఈస్ చాలా సంతోషంగా ఉన్నారండి. మమ్మల్ని ఇప్పటి వరకు వాళ్ళంతటికి వాళ్ళే ఓపెన్ అయ్యి మమ్మల్ని ఇంతవరకు కూడా ఎవరు ఇట్లా పెట్టలేదమ్మా, చేయలేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ. సో ఐ హోప్ ఇది ఇంకా కంటిన్యూ అవ్వాలి. స్పాన్సర్లు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ వీళ్ళకి ఇంకా సపోర్ట్ ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను. హాయ్ అండి. పర్లేదు. హాయ్, బాగున్నారా? బాగున్నామండి. చెప్పండి, మీకు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ టిఫిన్ అరేంజ్ చేసి వీళ్ళు, అంటే టిఫిన్ అంటే నార్మల్ గా నామకే వాసి ఇచ్చాం కదా అన్నట్లు కాకుండా మంచి ఐటమ్. అవును సార్, మాకైతే అంటే ఎండ కొడుతుంది కదా, ఈ ఎండకాలం టిఫిన్ మజ్జిగ ఇస్తున్నందుకు కొంచెం మాకు మంచిగానే ఉంది.
అట్లా స్పెషల్ గా మీకోసమే మా కోసమే చేస్తారు సార్. ఇంతవరకు ఎవరన్నా ఇట్లా గవర్నమెంట్ అధికారులైనా కావచ్చు ఎవరు పెట్టలేదు సార్. ఈసారి అయితే ఈ సాలరీ పెట్టిర్రు, ఎవరైతే పెట్టలేరు. ఈసారి ఫస్ట్ టైం మంచిగా అనిపిస్తుంది సార్. ప్రతిసారి ఇట్లా పెడితే మాకు కూడా కొంచెం ఎండలో వస్తాం కదా, పొద్దున్నే లేచి వస్తాం కదా, మేము పోయేసరికి మస్తు ఎండ కొడుతుంటది. ఇంకా ఎండలో పెట్టిండ్రంటే చాలా పుణ్యమే. ఏ టైం మేము మార్నింగ్ అంటే ఓసారి 4 కూడా అవుతుంది సార్. మేము వచ్చేసరికి 4 గంటలకు లేచేస్తాం. ఇళ్ళకి వెళ్ళి 3:30కే లేచి వస్తాము. ఇక్కడికి వచ్చేసరికి 5 గంటలకల్లా ఇక్కడ ఉండాలి. 5:30కి అటెండెన్స్. 5:30కి అటెండెన్స్ అయినప్పుడు మాకు ఇంత టిఫిన్ ఇస్తారు అంటే చాలా గొప్ప విషయమే సార్ ఇది. ఓకే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం సార్. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఇలా ఇల్లు స్వచ్ఛంగా? చాలా హ్యాపీగా ఉంది సార్. మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు మాత్రం చాలా హెల్ప్ చేస్తున్నారు మా జిహెచ్ఎంసీ వాళ్ళకి. ఎక్కడున్నా మా సార్లు మాత్రం చిన్న ప్రోగ్రామ్ ఉన్నా ఎక్కడన్నా టిఫిన్లు తినాలన్నా మా 2 సార్లు ఉన్నారు. ఒకళ్ళు రాజేందర్ సార్, ఒకడు రాంబాబు సార్. ఈ 2 సార్లు మమ్మల్ని ఎక్కడున్నా మా ఆరోగ్యం కోసం పని వదిలిపెట్టైనా వెళ్ళి అక్కడ అటెండ్ కాండి, మంచిగా భోజనం చేసినాక మీరు పని టైం ఉంటుంది, చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఏ సంవత్సరంలో కూడా మాకు ఇట్లా హెల్ప్ చేయలే. ఈ సంవత్సరం మాత్రం చాలా హెల్పింగ్ ఉంది. మా సార్లు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. సపోర్ట్ చాలా ఉన్నారు 2. ఈ ఎండకి ఈ టైంలో ఎండలకు మీరు ఈ ఎండలో మేము చేయలేకనే మాకు టిఫిన్ తినాలన్నా ఏది తినాలన్నా 11 గంటలకి మా పైసలు ఇచ్చి తినాలా. అప్పుడు మాకు టైం అయిపోతా ఉంటది, ఇంటికి వెళ్ళి వండుకోవాలా. ఇప్పుడు కొంచెం టయానికి మమ్మల్ని పిలిచి చాలా హెల్ప్ చేస్తున్నారు సార్లందరూ కలిసి. కావాలితే మాకు కొంచెం దూరం అయిందని కొద్దిగా వెనక ముందు వచ్చేస్తున్నారు. కానీ మా సార్ హెల్పింగ్ చాలా ఉంది. మా సూపర్వైజర్లు రాంబాబు, రాజేందర్ సార్ ఇది హెల్పింగ్ గా చూస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో మాకు ఏ కష్టము లేదు. అంతే, చాలా బాగుంది. సార్లు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు కాలనీ వాళ్ళు. అది బాగుంది. కోవిడ్ టైంలో మీరు చూసిండొచ్చు, ఎవ్వరు కనిపించరు రోడ్ పైన, ఎవ్వరు కనిపించలేరు. అలాంటిది ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇలా పెట్టడం అనేది చాలా సంతోషం. ఏ కాలనీ వాళ్ళు పెట్టలేరు, ఎవ్వరు పెట్టలేదండి. మంచినీళ్ళు కాదు, పైనుంచి కిటికీలోంచి కూడా తొంగి చూసేవాళ్ళు లేరు. మీరు కష్టపడి పని చేస్తారు, మొత్తాన్ని క్లీన్ చేసి సిటీని క్లీన్ గా ఉంచుతారు. మీకు కన్సిడర్ చేయరు? అదే అండి, గుర్తించాలి. ఇప్పుడు మేము ఎంత రోడ్స్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఖచ్చితంగా మేము చేస్తాం. అది మా హక్కు, మేము చేయాల్సి చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. కానీ అలాంటి పరిస్థితిలో ఎవ్వరు చూడలేదు. ఇప్పుడు ఇలాంటిది మేము వెళ్ళేసి టిఫిన్ సెంటర్స్ కి వెళ్తే గానక ఇంత దూరం ఉండి మాకు ఇచ్చేవాళ్ళు. వర్కర్స్ కూడా మీరు అక్కడ ఉండండి మేమే ఇస్తామని చెప్పేసి అది కూడా రిక్వెస్టింగ్ అడిగితేనే ఇచ్చేవాళ్ళు. మేము కూడా వెళ్తే అసలు దూరం నుంచి ఇలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. చూడండి సార్ రెస్పాన్స్ ఎలా ఉందో. ఒకసారి రెస్పాన్స్ చూడండి. వీళ్ళు అంటే బయటికి డబ్బులు పెట్టినా గానీ టిఫిన్కి వెళ్తే మమ్మల్ని దూరంగా పెట్టి చూస్తారు అని బయట ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇవ్వడం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అన్ని దానాల్లో కన్నా అన్నదానమే గొప్ప అంటారు. అది మేము చేయగలిగితే శక్తి మాకు దేవుడు ఇచ్చాడు, ఇక్కడ కాలనీ వాసులు ఇచ్చారు. కంటిన్యూ చేయండి సార్, సపోర్ట్ మీకు డెఫినెట్లీ ఉంటుంది. వాళ్ళు అంత సంతోషంగా ఉంటుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మేము చేసే మంచి పని అనేది మాకు ఎంకరేజ్మెంట్ గానే ఉంది. నిజంగా చెప్పాలంటే సాధ్యమైనంత మట్టికి డెఫినెట్ గా చేస్తాము. ఇంత ముందు కూడా పండగ రోజు కూడా అందరం మేము బట్టలు కట్టుకుంటున్నాము, వీళ్ళు కట్టుకోవట్లేదని ఈ కాలనీలో ఉన్న వాచ్మెన్స్ అందరికి కూడా దాదాపు 150 మందికి నేను జెంట్స్ కి లేడీస్ కి కూడా బట్టలు పంచిపెట్టాము మేము ఆ రోజున. సాధ్యమైనంత మట్టుకి ఈ కాలనీలో ఉన్నంత కాలం, కాలనీ వాసులు సపోర్ట్ ఉన్నంత కాలం ఏదో ఒక కార్యక్రమం అయితే చేస్తా ఉంటాం. అదే ఇప్పుడు వినయబాబు గారు కానీ, సత్యనారాయణ గారు కానీ మంచి సదుద్దేశంతో మంచి కార్యక్రమం అన్ని స్టార్ట్ చేశారు. ఇది మాకు పిలిచి చెప్పడం జరిగింది. దాంతో మేము కాలనీల్లో ఇంజనీర్స్ కాలనీ కానీ, జేపీ నగర్ చుట్టుపక్కల అందరికీ చెప్పడం జరిగింది. అందరూ కూడా పాజిటివ్గా తీసుకుని అప్పటి వరకు వీళ్ళే ఓన్ మనీతో స్టార్ట్ చేశారు.
అయితే కాలనీ బర్త్డే అని ఏదో ఒక అకేషన్ లో ముందుకు వస్తున్నారు. డైలీ ఒకళ్ళు ఇద్దరు ముందుకు వచ్చేసి వాళ్ళు మేము సహకరిస్తామని చెప్పి కంట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా సక్సెస్ చేస్తున్నారు అందరూ కలిపి. ఇది మంచి మనసుతో ముందుకు తీసుకొచ్చిన వినయ్ గారు కానీ సత్యనారాయణ గారు కానీ వాళ్ళిద్దరిని అభినందించాలి ఫస్ట్. తర్వాత కాలనీ వాసులందరూ వాసులు మంచి కార్యక్రమాన్ని ముందుకు వచ్చి సహకరిస్తున్నారు. అది ఇంకా గొప్ప విషయం అన్నమాట. 90% ఈ రోజు వరకు కూడా కాలనీ వాసులు ఇనిషియేటివ్ తీసుకుని ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు. నన్ను అడిగితే 90%. ఆ 10% మా పాత్ర. ఈ కాలనీ వాసు నుండి ఎప్పుడు ఆగిందో అక్కడ నుండి మేము కంటిన్యూ చేద్దాం అనే ఉద్దేశంతో ఎవరి బర్త్డేలు ఎవరి బోర్డు మీద రాస్తున్నారు. మీరు ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో అక్కడ రాస్తారు. తప్పకుండా ఎవరి అకేషన్ అవన్నీ తప్పకుండా రాస్తాం. రాయటమే కాకుండా వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళ చేతే వడ్డం చేపిస్తాం. మీరు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతే కాదండి, మీరు మీకందరికి మీరు పెడితేనే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటారు అని వాళ్ళనే పిలిచి వాళ్ళతోటే పెట్టిస్తాం. ఇంకా చాలా మంది కూడా అడుగుతున్నారు. అయితే డేస్ అడ్జస్ట్ కావాలి. దాన్ని స్పాన్సర్లు వస్తూనే ఉన్నారు ముందుకు. ఆ డేస్ బట్టి వీళ్ళు ఎక్స్టెండ్ చేసే డేస్ బట్టి నడుస్తా పెరుగుతూనే ఉంటుంది సార్. ఇది ఆగదు, ఈ హెల్పింగ్ అనేది ఆగదు, కంటిన్యూ చేస్తూనే ఉంటారు. సో డెఫినెట్లీ చూసారు కదా, ఇలాంటి మంచి విషయాలకి ఐ డ్రీమ్ ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటుంది. సో మీరేమన్నా ఒక మంచి పని చేయడానికి ఇనిషియేట్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము ఇంకా ఎక్కువ మందికి చూసి వాళ్ళకి మంచిగా ఇన్స్పైర్ అయ్యేలా చేసి వాళ్ళు కూడా ముందుకు రావడానికి సహాయం చేసే విధంగా చేసే ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ.